చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హ్యామర్ ఫూట్ అండి. దీని పేరు వచ్చేసి హ్యామర్ ఫూట్ అన్నమాట. ఓకేనా. ఈ ఫూట్ వచ్చేసి మన దగ్గర ఇండస్ట్రియల్ మిషన్స్ ఉంటే జాకు, జుకి, ఉషా ఇలాంటి మిషన్స్ కి సెట్ అవుతుందండి. అదే విధంగా ఐరన్ స్టాండ్ పెద్ద కుట్టు మిషన్స్ ఉంటాయి కదా, మెరిట్, ఉషా, సింగర్ ఇలాంటి మిషన్స్ కి కూడా ఈ పాదం అనేది సెట్ అవుతుంది అనమాట. ఈ హ్యామర్ ఫూట్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే, చాలా మంది దగ్గర జిగ్జాగ్ మిషన్ అనేది ఉండదు కదండి. ఇప్పుడు ఈ పాదం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, అంచులు అనేటివి చాలా సన్నగా ఫోల్డ్ చేస్తూ కుడుతుందనమాట. అలాంటప్పుడు ఏంటి అని అంటే, మన దగ్గర జిగ్జాగ్ మిషన్ లేకపోయినా అనార్కలి డ్రెస్సెస్కి మనం కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ పాదాన్ని ఉపయోగించినట్లయితే మనకి బాగుంటుందండి. అలాగే మన దగ్గర దుపటాస్ ఉంటాయి కదా, ఈ దుపటాస్కి కూడా చివరన మనం జిగ్జాగ్ చేసుకుంటాం. అలాగే శారీస్కి కూడా మనం చివరన జిగ్జాగ్ చేసుకుంటాం కదా. ఇలాంటి ప్లేస్లో ఏంటి అని అంటే, మనం ఈ పాదాన్ని పెట్టి కూడా చేసుకోవచ్చు అండి. చాలా సన్నగా మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది జరుగుతుంది. చూడండి, ఇది వచ్చేసి అనార్కలి డ్రెస్ అనమాట. కింద నేను కుడుతున్నాను చూడండి. ఇప్పుడు మనం ఎలా కుట్టాలి అని అంటే, ఈ పాదం చూడడానికి జిగ్జాగ్ పాదం లాగే ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైతే ఈ క్లాత్ అనేది ఉందో, ఇక్కడ ఈ పాదం ఇలా రోల్ అనేది ఉంటుంది కదండి, ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా పెట్టేసుకొని పాదాన్ని కిందకి దించుకొని చూడండి. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఏంటి అని అంటే, ఈ బొటన వేలు, ఎడమ చేతి బొటన వేలు అనేది ఇక్కడ పెట్టుకోండి. ఎందుకు అని అంటే, క్లాత్ అనేది ఇట్లా మనం ఇలా అనుకుంటూ ఇలా క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ పాదంలోకి పంపించుకుంటూ కుట్టాలన్నమాట. ఇలా మనము అంటే క్లాత్ అనేది ఇలా రోల్ చేసుకుంటూ కుట్టేటప్పుడు ఏంటి అంటే, మనము లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలుతో ఇలా ఇలా సర్దుకుంటూ కుట్టామనుకోండి, ఎక్కువ క్లాత్ అనేది తీసుకోదన్నమాట పాదంలోకి. ఓకేనా. అందుకోసం అని చెప్పేసి మనం సర్దుకుంటూ కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఇలా మనం బొటన్ వేలుతో క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని ఫోల్డ్ చేస్తూ కుట్టలేదనుకోండి, మనకి తెలియకుండానే ఏంటి అంటే ఎక్కువ క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి అంటే, ఒక చోట సన్నగా ఫోల్డ్ అవ్వడం క్లాత్, ఇంకొక చోట లావుగా ఫోల్డ్ అవ్వడం అలా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా చూసుకుంటూ కుట్టాలన్నమాట. ఇప్పుడు కూడా జిగ్జాగ్ చేసేటప్పుడు బాగా ఫాస్ట్గా చేయకూడదండి, కొంచెం నిదానంగా చూసుకుంటూనే చేయాలి. ఓకేనా. ఇక్కడైతే మనకి ఏంటి అంటే, ఈ పాదం వల్ల ఏంటి అంటే క్లాత్ అనేది చాలా సన్నగా ఫోల్డ్ అవుతూ కుట్టు అనేది పడుతుందండి. కాబట్టి మనకి చూడడానికి కొంచెం ఇంచుమించు జిగ్జాగ్ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి తప్పకుండా కూడా మీ దగ్గర పవర్ మిషన్స్ ఉన్నా, జాకు, జుకి ఇలాంటివి, లేదా ఐరన్ స్టాండ్ పెద్ద కుట్టు మిషన్స్ ఉన్నా సరే, మీరు ఈ హ్యామర్ ఫూట్ అనేది అయితే తీసుకోండి. ఈ ఫూట్ అనేది మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుందండి. కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. బయట కూడా మీకు మార్కెట్లో ఒకవేళ దొరికినట్లయితే తీసుకోండి. ఈ ఫూట్ అనేది మనకి చాలా బాగా ఉపయోగం ఉంటుందండి. మనకి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుందండి. ఈ ఫూట్ సహాయంతో మనము చివర్ల అంచులు అనేటివి సన్నగా ఫోల్డ్ చేస్తూ కుట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి వర్క్ కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది. అదే మనం ఇంత సన్నగా ఫోల్డింగ్ చేయాలి అని అంటే కుదరదు కదండి. ఈ పాదంతో అయితే మనం ఇలా చేసుకోవచ్చు.